బాదం గులాబీ బైట్స్ వీటిని కూడా తయారు చేసి చూద్దామా మరి. బాదం పప్పులో 2 కప్పులు పాలు, 1 కప్పు యాలకుల పొడి, అర చెంచా కుంకుమ పువ్వు, కొద్దిగా నెయ్యి, చెంచా నెయ్యి చెంచా, ఎండిన గులాబీ రేఖలు 1.5 చెంచా, పంచదార 1.5 కప్పు. తయారు చేసే విధానానికి వచ్చేసరికి బాదం పప్పును 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయండి. మిక్సీ జార్లో ఆ పప్పును తోడు పాలు పోసి ఆ పప్పులకి తోడు పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పంచదార కొన్ని నీళ్లు చేర్చి సన్న సెగ మీద ఉంచాలి. అందులో బాదం పేస్ట్ జత చేసి ఉండలు కట్టకుండా కలిగి తిప్పుతుండాలి. 2 నిమిషాల తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు, ఎండిన గులాబీ రేఖలు జోడించి కలియపెడుతూనే ఉండాలి. దగ్గరగా అయిందనుకున్నాక దించేయాలి. వేడిగా ఉండగానే ఈ బాదం మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెల్లో సమంగా సర్ది ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక తడిలేని సీసాలో భద్రం చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ బాదం గులాబీ బైట్స్. మరి రకరకాల స్వీట్లు తిని విసుకొచ్చేస్తే ఈ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ని తయారు చేయండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.